మందు తాగి ఫ్రెండ్స్తో గొడవ పడుతున్న గౌతమ్ని మళ్ళీ ఎల్లగోల ఇంటికైతే నచ్చచెప్పి తీసుకుని వస్తుంది. ఇంటికి రాగానే గౌతమ్ మళ్ళీ మీద చేయి చేసుకుంటాడు, చెంప పగలు కొట్టేస్తాడు. అసలు నాకు ఈ పరిస్థితికి రావడానికి కారణమే నువ్వు. ఎలా ఉండేవాడిని, ఎలాంటి దీనస్థితికి దిగజారు చేసావు, రోడ్డున పడిపోయింది నా కుటుంబం నీ వల్ల అనైతే అనుకుంటూ ఉంటాడు. అయితే మళ్ళీ బాధపడుతూ మళ్ళీ గౌతమ్ల ప్రేమ గురించి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. గౌతమ్ మల్లి మీద ఎంత ప్రేమ చూపించేవాడు, ఒక దేవతలాగా ఆరాధించేవాడు మల్లిని. మల్లి కోసం స్కూల్ కట్టించాలని ప్రతి ఒక్క సేవా కార్యక్రమాలు కూడా మల్లి కోసం గౌతమ్ చేశాడు. అంత ప్రేమ చూపించిన భర్త ఇప్పుడు నన్ను అసలు ఒక మనిషిలాగే చూడటం లేదు, నన్ను చాలా అసహించుకుంటున్నాడు, ద్వేషిస్తున్నాడు అని చెప్తూ బాధపడుతూ ఉంటుంది. అయితే గౌతమ్కి ఒక శుభవార్తనే చెప్పాలి. ఎవ్వరూ అసలు జాబే ఇవ్వను, మినిస్టర్కి కానీ వసుంధరకి భయపడి జాబ్ ఇవ్వనని చెప్పిన వాళ్ళల్లో ఒకరు మాత్రం మన జర్నలిస్ట్ కులం మనకు మనమే సపోర్ట్ చేసుకోకపోతే ఎలా, నేను ఎవరికి భయపడనని అయితే గౌతమ్కి జాబ్ ఇస్తాడు. ఇంకా అదే విషయాన్ని తన తల్లితో ఫోన్ చేసి మరీ చెప్పి సంతోషపడుతూ ఉంటే మళ్ళీ ఫోన్ మళ్ళీకి ఇవ్వద్దు అని చెప్తున్నా మళ్ళీ బలవంతంగా ఫోన్ తీసుకొని కంగ్రాచులేషన్స్ అన్నట్టు చెప్తూ ఉంటుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాను, నా సంతోషాన్ని నా తల్లితో పంచుకోవాలనుకున్నాను, నువ్వు మరలా ఏంటి అన్నట్టు బలవంతంగా మళ్ళీ ఫోన్ లాక్కొని మాట్లాడుతూ ఉంటే ఇక గౌతమ్ కోపంతో చూసుకోకుండా కార్ దాటుతూ ఉంటాడు రోడ్డుని. ఇంకా కారేమో వచ్చి గుద్దేస్తుంది. ఇక రోడ్డు మీద వెళ్ళే వాళ్ళే గౌతమ్ని కాస్త దయతలిచి హాస్పిటల్ అయితే జాయిన్ చేస్తారు. డాక్టర్ ఏమో నడవలేని స్థితిలో ఉన్నాడు, ప్రాణానికైతే ఏ ప్రమాదం లేదు, కానీ కొన్ని వారాల పాటు వీల్ చైర్లోనే ఉండాల్సి వస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది కౌసల్య. అలాగే మల్లీకి మాత్రం ఒక ధైర్యం, నా భర్త నేను కాపాడుకోగలను, మామూలు స్థితికి తీసుకురాగలను, నా కుటుంబాన్ని నేనే చూసుకుంటాను అన్న ఒక ధైర్యంతో ముందుకైతే వెళ్తూ ఉంటుంది మళ్ళీ. మరి ఏం జరగబోతుందో